వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి రేపే కార్తీక అమావాస్య. ఆదివారం రోజున ఈ కార్తీక అమావాస్య రోజు ఈ చెట్టు దగ్గర 100 కోట్ల ఖజానా లభించబోతుంది. ధనవంతులు కాబోతున్నారు. వెంటనే ఈ వీడియో చూసేయండి. కోట్ల ఖజానా లభించబోతుంది. వీరి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఆ చెట్టు దగ్గర మీరు ఏం చేయటం వలన ఆర్థికంగా లభించబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు వచ్చిన వారందరినీ కూడా కుంభరాశి వారు అంటాము. ఈ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ముందుగా వీరి వ్యక్తిత్వం మనం చూసినట్లయితే కనుక, ఈ కుంభరాశి వారు ఏది మంచి ఏది చెడు అనే పూర్తిగా అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటం అనేది మంచి నేర్పరితనాన్ని ప్రదర్శిస్తారు. ఈ రాశి వారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఎవరికైనా చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఈ కుంభరాశి వారి వ్యక్తులు కూడా ఏదో ఒకటి సంపాదించాలి అన్న తపనతో ముందుకు వెళ్తుంటారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. కానీ వీరిలో ప్రాధాన్యమైన లోపాలు 2 ఉంటాయి. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది. అలాగే పెట్టుబడి తక్కువ పెట్టి అధిక ధనాన్ని పొందాలన్నా ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా వస్తే డిసెంబర్ 1 ఆదివారం రోజున, అంటే రేపే కార్తీక అమావాస్య రాబోతుంది. ఈ రోజుకి చాలా ప్రాధాన్యత అనేది ఉండబోతుంది. అయితే ఈ కార్తీక అమావాస్య రోజు మీరు ఈ చెట్టు దగ్గర గనక దీపం వెలిగించారంటే సకల శుభాలు మీకు కలుగుతాయి. కోట్ల ఖజానా మీకు సొంతమవుతుంది. ఆ విధంగా మీకు జీవితంలో పురోగతికి మార్గాలు అన్వేషించబడతాయి. ఆ చెట్టు ఏంటి అంటే కనుక వేప చెట్టు. కార్తీక అమావాస్య రోజు పూజలు చేయటం, అలాగే ఖచ్చితంగా దీపం వెలిగించడం వంటివి చేస్తూ ఉంటారు. మీరు ఖచ్చితంగా వేప చెట్టుకు దీపం వెలిగించటం వలన సకల శుభాలను మీకు కలుగుతాయి. 3 వత్తులు వేసి నెయ్యితో దీపం వెలిగించండి. మీరు దానికోసం చేయవలసింది ఏమిటంటే కనుక, కార్తీక అమావాస్య రోజు దీపాన్ని వెలిగిస్తారు కదండి. మీరు సాయంత్రం 5 గంటల లోపు మీకు వేప చెట్టు దగ్గరలో ఉంటే, లేదా ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్ళండి. చెట్టు మొదట్లో ఒక చెంబడు నీళ్లను పోయండి. ఇలా నీళ్లను పోసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు 2 ప్రతిమలను పెట్టేసి దాంట్లో నువ్వుల నూనె వేసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత వేప చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండండి. ఇలా 11 ప్రదక్షిణాలు చేయండి. మీరు కళ్ళు మూసుకొని ఆ లక్ష్మీదేవి అమ్మవారిని మనస్సులో స్మరించుకోండి. వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాము. వేప చెట్టు అత్యంత శక్తివంతమైన వేప చెట్టు. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా వేప చెట్టుకు ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఈ విధంగా గనక కార్తీక అమావాస్య రోజు నువ్వుల నూనెతో వేప చెట్టు దగ్గర 2 ప్రమిదలు పెట్టి 3 వత్తులతో దీపం వెలిగించే మీ మనస్సులో ఉన్న సంకల్పాన్ని ఆ లక్ష్మీదేవితో చెప్పుకుంటే మీకు సకల శుభాలు అనేవి కలుగుతాయి. మీ జీవితంలో పురోగతి మార్గాలు
మూసివేయబడ్డాయో అవన్నీ కూడా తెరుచుకుంటాయి. మీ జీవితంలో దోషాలు, కష్టాలు, బాధలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా కుంభరాశి వారు డిసెంబర్ 1 కార్తీక అమావాస్య అంటే ఆదివారం రోజున రేపే కార్తీక అమావాస్య కాబట్టి ఇలా వేప చెట్టు దగ్గర అమ్మవారిని గనక పూజించారంటే 100 కోట్ల ఖజానా అనేది లభించబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.